మొన్న ఊరికి పోయేస్తే రానిపోను 350 రూపాయలు, పండుగ అత్తమ్మోళ్ళ ఇంటికి పోతే 200, పెళ్లికి పోయేస్తే ఓ 200, ఆయుధర్మాట్ల కూరగాయల మార్కెట్కు పోయేస్తే 250, మొత్తం ఈ నెలలో 1000 రూపాయలు బాకీ. ఎప్పుడిస్తావు, ఫోన్ పే కొట్టు అని పెనిమిటిని అడుగుతుండట అక్కలు. దానికో లెక్కుంది మళ్ళా. ఓ అక్కో 10,000 కోట్లు మిగిలించుకున్రా. ఓ చెల్లో 27 నెలలనే గంత ఖర్చు తప్పిందా? ఆవు పెద్దమ్మ, నీకెంత మిగిలింది? నీయం చెప్పు చిన్నమ్మ, గా పైసలు ఏం చేసినావు? ఆ బస్ చార్జెస్ నాకు మంత్లీ 1500 to 2000 అవుతుంది. మా పాప కాలేజ్కి వెళ్తుంది, దానికి 2000 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. ఈ అమౌంట్ ని నేను మా పిల్లల చదువులకి ఫీజు కట్టడానికి ఉపయోగించుకుంటున్నాను సార్. ముచ్చట సంజయిందా? ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఇప్పటిదాకా 10,000 కోట్ల రూపాయల ప్రయాణాలు చేసిండట మనోళ్ళు. ఎవ్వలకేకాన బస్ కిరాయి వడలే. 290 కోట్ల జీరో టికెట్లు కొడితే అంతమందంగా పైకం ఆర్టీసీకి కట్టేసింది గవర్నమెంట్. ఓ కాళ్ళ ఛార్జీలుంటే అదంతా మనమే కట్టేటోళ్ళం కదా. మరి మీరు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కాబట్టి ఆ డబ్బంతా మీ దగ్గర ఉన్నట్టే. 10,000 కోట్ల రూపాయలంటే ఓ 1 కోటి మంది మహిళలు ఉంటే 1,00,000 రూపాయలు. నాకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు. బస్ ఎక్కినమా, ఆధార్ కార్డ్ చూపించినమా, జీరో టికెట్ తీసుకున్నామా, జాబులకు, కంపెనీలకు, అవ్వగారింటికి, అత్తగారింటికి, అక్కింటికి, చెల్లింటికి, చుట్టాలింటికి, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, దావత్లకు, గుళ్లకు, యాత్రలకు, షాపింగ్లకు, టూర్లకు, బోర్లకు, ఎటు పోయినా ఎంత దూరం పోయినా పుక్కట్ల పోవుడేనాయే. పల్లె వెలుగైనా, ఎక్స్ప్రెస్ అయినా తెలంగాణలో 33 జిల్లాల 7 ఏ కన ఖర్చు లేదు. రోజు 65 లక్షల మందిలో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది దాకా మహిళల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 10,000 పైన బస్సులు. మళ్ళా సర్కార్ లోన్లు ఇప్పించి బస్సులు కొనిస్తే ఆర్టీసీలనే కిరాయికి తిప్పుతున్నారు. పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, నైట్ బజార్లు తీరొక్క దందాలు చేయబట్టిరి. ఏడాదికి 20,000 కోట్ల మిత్తి లేని లోన్లు ఇస్తుండ్రట. మనం 1 కోటి మంది మహిళల్ని సంఘాలలో చేర్పించాలా, మరి వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నాం, సంకల్పం పెట్టుకున్నాం తప్ప. ఏ ముచ్చట ఎట్లున్నా ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి మా ఊళ్ళ తిరుగుడైతే పెరిగిందబ్బా.